ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఇక్కడ నేను కూడా చాలా బాగున్నాను. ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ సమ్మర్ వెకేషన్. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే. సో ఈరోజు థీమ్ వచ్చేసి నేను గార్డెనింగ్ చేస్తున్నాను. సో గార్డెనింగ్కి ఏమేమి టూల్స్ వాడతారో, నేను ఎలా చేస్తానో గార్డెనింగ్ ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ గార్డెనింగ్ చేసే కన్నా ముందు నేను ఏమేమి టూల్స్ వాడుతున్నానో అవి చూపిస్తాను. సో అవి నేను రీసెంట్గా ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. సో ఈ గ్లౌస్ కూడా దానికే ఫ్రీ వచ్చింది. సో ఫస్ట్ ఆ టూల్స్ ఏంటో చూపించి తర్వాత నా గార్డెనింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇందాక ఆన్లైన్లో బుక్ చేశాను కదా, ఈ ఇన్స్ట్రుమెంట్సే స్పెసిఫిక్గా గార్డెనింగ్కి. సో ఫస్ట్ ఇది వచ్చేసి లేబులింగ్ పర్పస్, ఇట్లా శాండ్ని లేబుల్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ వాడతాం ఎక్కువగా. సో అండ్ దీస్ వచ్చేసి ఏదైనా డస్ట్ని తవ్వేసిన తర్వాత లైక్ ఇట్లా తీసి పాడేయడం కోసము. ఇవి రెండు అంతే, ఇది బిగ్ వన్, ఇది స్మాల్ వన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి తవ్వడానికి అనమాట, ఏమైనా బీట్స్ తవ్వడానికి వస్తుంది. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను లేబులింగ్ స్టార్ట్ చేశాను. ఆ ప్లేస్లో ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ చేసేసి ఫస్ట్ ప్రాసెస్ నేను లేబులింగ్ స్టార్ట్ చేశాను. సో నేను తీసిన మొత్తం వీడ్లింగ్ వేస్ట్ మొత్తం కలెక్ట్ చేసా ఇట్లా. సో నెక్స్ట్ నేను క్లియర్ చేసిన ఏరియాలో నేను డిగ్ చేయడం స్టార్ట్ చేశాను ఇన్ ఆర్డర్ టు ప్లాన్ న్యూ ప్లాంట్ అనమాట. సో మేము పైనాపిల్ది ప్లాన్ చేస్తున్నాము, ఏదో అట్లా ట్రై చేస్తున్నాము, మాకు వస్తుందని ఒక హోప్తో మేము అట్లా ప్లాన్ చేసాం పైనాపిల్ది. నెక్స్ట్ మేము తవ్విన సాయిల్ మొత్తం కవర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అక్కడ సాయిల్ వేసేసి మొత్తం పైనాపిల్ దానికి కవర్ చేసేసి అలా వాటర్ పోసాం. So guys, if you like this video, like, share, subscribe and comment my channel. Until then, bye bye. Keep watching my videos.